ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, మన ఐ లోపల ఉన్న లెన్స్ అనేది ఏం చేస్తుంది, మన ఐ యొక్క ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేస్తుంది అప్ టు 2.25 రేంజ్ నుంచి 2.27 రేంజ్ వరకు. నుంచి 2.5 సెంటీమీటర్స్ రేంజ్ వరకు ఏం చేస్తుంది, మన ఐ లోపల ఉన్న ఫోకస్ని అడ్జస్ట్ చేస్తున్నాయి. ఏం అడ్జస్ట్ చేస్తాయి? సో ఆ లెన్స్తో ఆనుకొని ఉన్న సిలియరీ మజిల్స్ ఏం చేస్తాయి, అవి కాంట్రాక్ట్ అవ్వటం లేకపోతే ఎక్స్పాండ్ అవ్వటం వల్ల ఐ యొక్క ఫోకల్ లెంత్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. సో అందుకే మన దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడగలం, అంటే ఆబ్జెక్ట్ ఏ డిఫరెంట్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా మనం చూడగలం. దాని యొక్క ఇమేజ్ ఎక్కడ పడుతుంది, రెటీనా మీద పడేలాగా ఆ ఫోకస్ని అడ్జస్ట్ చేస్తాయి. సో ఒకవేళ ఇన్ కేస్ ఆ ఫోకస్ని అడ్జస్ట్ చేయడాన్ని మనం ఏమంటామంటే అకామిడేషన్ అంటాం. ఆ ప్రాసెస్ని మనం అకామిడేషన్ అంటాం. సో ఈ అకామిడేషన్ సరిగ్గా చేయలేకపోతే, సిలియరీ మజిల్స్ ఏమైనా ఫెయిల్ అయితే అప్పుడు మన ఐలో డిఫెక్ట్స్ అనేవి వస్తాయి, మన విజన్లో డిఫెక్ట్స్ అనేవి వస్తాయి. మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ వస్తాయి. అవి మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బియోపియా. మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్. మయోపియా వచ్చిన వాళ్ళ పర్సన్ ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే చూడగలడు, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడలేదు. నియర్ సైటెడ్నెస్, నియర్ సైట్ ఉంటుంది అతనికి, నియర్గా ఉన్నవన్నీ కనిపిస్తాయి, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించవు. దాన్ని మయోపియా అంటుంది. హైపర్మెట్రోపియా అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించవు, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, దాన్ని హైపర్మెట్రోపియా అంటాం. ప్రెస్బియోపియా అంటే ఇది ఏజ్ వల్ల వచ్చే ఐ డిఫెక్ట్ అనమాట. జనరల్గా ముసలి వాళ్ళ అయ్యేసరికి ఏమవుతుంది, వాళ్ళ విజన్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. దగ్గరగా ఉన్నవి చూడలేరు, అలాగే దూరంగా ఉన్నవి కూడా చూడలేరు. సో ఏజ్ పెరిగే కొద్దీ మన ఐ యొక్క విజన్, మన ఐ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల, ఈ సిలియరీ మజిల్స్ అన్ని స్ట్రెయిన్ అయిపోవడం వల్ల సరిగ్గా వర్క్ చేయలేవు, ప్రాపర్గా వర్క్ చేయలేవు, అంటే అకామిడేషన్ ప్రాసెస్ని సరిగ్గా చేయలేవు. అలా చేయలేనప్పటికీ ఏమవుతుంది, రెటీనా మిగతా అన్ని ఫంక్షన్ కరెక్ట్గా చేసినప్పటికీ కూడా ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ అనేవి రెటీనా మీద క్యాప్చర్ అవ్వవు. సో అలా క్యాప్చర్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రెస్బియోపియా వస్తుంది. సో ఆబ్జెక్ట్ ఏ డిస్టెన్స్లో ఉన్నా కొంతమంది కనిపించదు, ముసలి వాళ్ళు కొంత దూరంగా ఉన్న వాటిని చూడలేరు, అలాగే దగ్గరగా ఉన్న బాగా ఏదో చేసిన వాళ్ళు మనల్ని కూడా గుర్తుపట్టలేరు. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరో ఆ పర్సన్ కూడా గుర్తుపట్టలేరు, దగ్గరగా ఉన్న వాటిని చూడలేరు, దూరంగా ఉన్న వాటిని చూడలేరు. అలాంటి డిఫెక్ట్ని మనం ఏమంటామంటే ప్రెస్బియోపియా అంటాం. ఈ ఐ డిఫెక్ట్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి, కరెక్ట్గా రెటీనా మీద పడిన లైట్ని మాత్రమే మన ఐ క్యాప్చర్ చేయగలం, ఆ ఇమేజ్ని మాత్రమే మనం క్యాప్చర్ చేయగలం. రెటీనా మీద పడట్లేదు అంటే ఫోకస్ అడ్జస్ట్ చేయలేకపోతుంది. మరి ఎక్కడ పడుతుంది? సో ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఏదో రెటీనా కన్నా ముందు ఫామ్ అవుతుంది, లేదా రెటీనా కన్నా వెనకాల ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఐ డిఫెక్ట్ గురించి, వాటి యొక్క కరెక్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మయోపియా మీన్స్ నియర్ సైటెడ్నెస్, అంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తే వాళ్ళు, అంటే మనం నియర్ సైటెడ్నెస్ చూసుకుంటే దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ సపోజ్ ఒక 30 సెంటీమీటర్స్ 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ లేదా దూరం నుంచి ఏమైనా వస్తువులు అలాంటివి ఏమి కనిపించాలి, ఇమేజెస్ని క్యాప్చర్ చేయలేరు. అటువంటి సైట్ని ఏమంటామంటే, అటువంటి డిఫెక్ట్ని మయోపియా అంటాం, ఆర్ నియర్ సైటెడ్నెస్ అని అనొచ్చు. సో ఈ మయోపియా ఉన్న పర్సన్స్లో సపోజ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, దూరంగా ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం అనుకోండి. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి, అంటే చాలా దూరంగా తీసుకుంటున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ని మనం ఏం చేస్తున్నాం, ప్యారలల్ రేస్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఈ ప్యారలల్ రేస్ అన్ని ఎక్కడ కన్వర్జ్ అవుతున్నాయి, రెటీనా కన్నా ముందు కన్వర్జ్ అవుతున్నాయి. సో రెటీనా కన్నా ముందు కన్వర్జ్ అయిన పాయింట్ రెటీనా మీద ఎప్పుడైతే పడుతుందో, అంటే ఎప్పుడైతే రెటీనా మీద కన్వర్జ్ అవుతున్నాయో అప్పుడే మన ఐ ఏం చేస్తుంది, ఆ రెటీనా ఏం చేస్తుంది, ఆ లైట్ని సెన్స్ చేసి మన బ్రెయిన్కి సెండ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మయోపియా ఉన్న పర్సన్లో ఈ కన్వర్జింగ్ పాయింట్ అనేది రెటీనా కన్నా ముందే ఫామ్ అయిపోతుంది. సో రెటీనా
రెటీనా కన్నా ముందే ఫామ్ అయిపోవడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి లైట్ రేస్ అన్ని డైవర్సింగ్లో ఉన్నాయి, అన్ని కలిపి ఒక పాయింట్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సెన్స్ చేయగలదు. ఇక్కడ లైట్ రేస్ అన్ని డిస్పర్స్ అయిపోతున్నాయి. సో ఈ ఒక్క పాయింట్ని మాత్రమే రెటీనా సెన్స్ చేయగలుగుతుంది. రిమైనింగ్ ఈ లైట్ రేస్ అన్ని డిస్పర్స్ అయిన పాయింట్ని సెన్స్ చేయలేదు. సో ఈ పర్టికులర్ పాయింట్లో ఏమవుతుంది, రెటీనా టచ్ అవ్వట్లేదు కదా, కన్వర్సింగ్ పాయింట్ అనేది రెటీనా టచ్ అవ్వకపోవడం వల్ల మన ఐ ఏం చేస్తుంది, ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేయలేదు, అంటే సెన్స్ చేయలేదు ఆ లైట్ రేస్. సో ఈ డిఫెక్ట్ని ఏమంటాం మనం, మయోపియా అంటాం. మనం ఆల్రెడీ చదువుకున్నాం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. మన ఓ నార్మల్ పర్సన్ తీసుకున్నాడంటే ఆ నార్మల్ పర్సన్కి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత ఉంటుందని చెప్పుకున్నాం, 25 సెంటీమీటర్స్ ఉంటుందని చెప్పుకున్నాం. దాన్ని సపోజ్ ఎల్ అనుకోండి, ఎల్ అనుకోండి. అండ్ ఫార్ పాయింట్ మయోపియా ఉన్న పర్సన్ 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడగలరా, కాదు, ఇంకాస్త డిస్టెన్స్లో ఉన్న చూడగలరు, ఒక 40 సెంటీమీటర్స్ 50 సెంటీమీటర్స్ వరకు చూడగలరు. అంతకు మించి బాగా ఎక్కువ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రం చూడలేరు, అంటే ఎక్కువ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడలేరు, ఆ ఇమేజెస్ని క్యాప్చర్ చేయలేరు. అంటే ఏ డిస్టెన్స్ వరకు క్యాప్చర్ చేయగలరు, సపోజ్ 25 సెంటీమీటర్స్ మనకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెన్స్ విజన్ అనుకున్నాం. ఒక పర్టికులర్ పర్సన్ని తీసుకున్నా, ఆ పర్సన్ యొక్క ఫార్ పాయింట్ 50 సెంటీమీటర్స్ అనుకోండి. అంటే 50 సెంటీమీటర్స్ లేదా 50 సెంటీమీటర్స్ లోపు ఉన్న ఇమేజెస్ని ఆబ్జెక్ట్స్ని ఆ పర్సన్ చూడగలడు, అంతకు మించి ఎక్కువ నాటిని చూడడు. ఏ పాయింట్ వరకు అయితే ఆ పర్సన్ చూడగలడో ఆ పాయింట్ని మనం ఫార్ పాయింట్ అంటాం. సో ఆ పాయింట్కి ఎమ్ అని పేరు పెట్టుకున్నాం. ఇది మారచ్చు, అందరి పర్సన్కి ఒకేలాగా ఉండాలని లేదు. ఈ ఫార్ పాయింట్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఆ ఫార్ పాయింట్ని మనం ఎమ్ అని నేమ్ చేసుకున్నాం. ఈ ఫార్ పాయింట్ కన్నా ఎక్కువ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని పర్సన్ చూడగలరా, చూడలేదు. సో దాన్ని మనం ఏమంటున్నాం, మయోపియా అంటాం. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ చాలా డిస్టెన్స్లో తీసుకున్నాం, సో దాని నుంచి వచ్చి లైట్ రేస్ని ప్యారల్గా వస్తాయని కన్సిడర్ చేస్తాం. సో ఎక్కువ డిస్టెన్స్లో ఉంది అంటే ఈ ఫార్ పాయింట్ని క్రాస్ చేస్తే ఉంది కదా, ఇది అంటే ఎక్కువ డిస్టెన్సే కదా ఉంది, ఫార్ పాయింట్ కన్నా ఎక్కువ డిస్టెన్స్లోనే కదా మనకి ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో ఆ ఆబ్జెక్ట్ని పర్సన్ చూడగలుగుతున్నాడా, చూడలేకపోతున్నాడు, ఎందుకంటే ముందే కన్వర్స్ అయిపోతుంది, రెటీనా కన్నా ముందే లైట్ రేస్ అనేవి కన్వర్స్ అవుతున్నాయి. ఇది మన ఆబ్జెక్ట్ అనేది చాలా దూరం డిస్టెన్స్లో ఉన్నప్పుడు లేదా ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నప్పుడు కన్సిడర్ చేస్తుంది. సపోజ్ ఆబ్జెక్ట్ అనేది ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని తీసుకున్నాం అనుకోండి. ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని తీసుకుంటే ఆ పాయింట్ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వచ్చిన లైట్ రేస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, అగైన్ మళ్ళీ ఏమవుతుంది, రెటీనా కన్నా ముందే కన్వర్స్ అవుతున్నాయి. ఈ కేసులో మాత్రం చూడగలరా, చూడలేదు. ఇక్కడ చూసినా కూడా ఒక పాయింట్ ఇమేజ్ దగ్గర నుంచి వచ్చిన, అంటే సపోజ్ ఆబ్జెక్ట్ అనేది 60 సెంటీమీటర్స్లో ఉంది, మనం ఏమనుకున్నాం 50 సెంటీమీటర్స్ ఫారెస్ట్ పాయింట్ అనుకోండి. ఆబ్జెక్ట్ 60 సెంటీమీటర్స్లో ఉంది, అప్పుడు చూడగలుగుతారా, అప్పుడు కూడా చూడలేదు, ఎందుకంటే 50 సెంటీమీటర్స్ నుంచి ఆ పర్సన్ చూడలేడు. కానీ ఆబ్జెక్ట్ ఎక్కడ మనకి 60 సెంటీమీటర్స్ దగ్గర ఉంది, కనిపిస్తుందో పర్సన్కి కనిపించదు. సో ఈ రెండు కేసెస్లోని ఏమవుతుంది, రెటీనా కన్నా ముందే లైట్ రేస్ అనేవి కన్వర్స్ అవ్వటం వల్ల ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది పర్సన్కి కనిపించట్లేదు. మరి ఎప్పుడు కనిపిస్తుంది, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది ఫార్ పాయింట్ దగ్గర నుంచి ఫార్ పాయింట్ దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఆ పర్సన్కి ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. సో 50 సెంటీమీటర్స్ వరకు అది చూడగలడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం 50 సెంటీమీటర్స్. సో ఎం దగ్గర నుంచి ఆ పర్సన్ చూడగలడు ఫార్ పాయింట్ దగ్గర నుంచి. సో అప్పుడు ఏమవుతాయి, లైట్ రేస్ అనేవి రెటీనా మీద కన్వర్జ్ అవుతాయి. ఈ ఆబ్జెక్ట్ కనిపిస్తుందా పర్సన్కి, కనిపిస్తుంది. సో ఫార్ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి కనిపిస్తుంది. ఆర్ ఎల్స్ ఆబ్జెక్ట్ అనేది ఎం అండ్ ఎల్కి మధ్యలో ఉందనుకోండి, ఆబ్జెక్ట్ అనేది ఎం అండ్ ఎల్కి మధ్యలో ఉందంటే
M అండ్ L, ఈ Mకి Lకి మధ్యలో ఉన్నా లేదా L దగ్గర ఉన్నా కూడా కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసినా కూడా కనిపిస్తుంది. దీనికన్నా ముందు లేదంటే దీనికన్నా వెనకాల ఎక్కువ డిస్టెన్స్లో పెట్టినా కూడా ఆబ్జెక్ట్ అనేది కనిపించదు. ఈ డిఫెక్ట్ని మనం ఏమంటాం? మయోపియా అంటాం. సో ఈ మయోపియా యొక్క కరెక్షన్ ఏంటి? సో మనకి ఎప్పుడు కనిపించట్లేదు ఇమేజ్ అనేది, M కన్నా ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనకి ఇమేజ్ అనేది కనిపించట్లేదు. సో దీన్ని కరెక్ట్ చేయడం కోసం సో లాంగ్ సైట్ షార్ట్ సైట్ ఉన్న వాళ్ళు స్పెట్స్ వాడతారు. స్పెట్స్ మీన్స్ లెన్స్ వాడతారు. ఆ లెన్స్ వాళ్ళ యొక్క సైట్ ఏ సైట్ ఉందో బేస్ చేసుకొని పర్టికులర్ లెన్స్ని వాడతారు అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని మనం M అండ్ L మధ్యలోకి తీసుకురావాలి. ప్రతిసారి మనం ఆబ్జెక్ట్ మూవ్ చేయడం కుదరదు. సో ఈ డిఫెక్ట్ని కరెక్ట్ చేయడం కోసం ఏం చేస్తారంటే లెన్స్ని యూజ్ చేస్తారు. ఆ లెన్స్ ఏం చేస్తుంది? ఎక్కడో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ M అండ్ L మధ్యలోకి వచ్చేలాగా చేస్తుంది. ఈ M అండ్ L మధ్యలో వచ్చిన ఇమేజ్ మన ఐకి ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ దూరంగా ఉన్న ఇమేజ్ ఏం చేస్తుంది? ఈ Mకి Lకి మధ్యలో వచ్చేటట్టు చేస్తుంది మనం యూజ్ చేసే పర్టికులర్ లెన్స్. ఈ మయోపియా ఉన్న వాళ్ళు ఏ లెన్స్ని యూజ్ చేస్తారంటే బైకాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తారు. ఈ బైకాన్కేవ్ లెన్స్ని యూజ్ చేసినప్పుడు మన ఐకి ముందు ప్లేస్ చేసినప్పుడు ఈ బైకాన్కేవ్ లెన్స్ ఏం చేస్తాయి అంటే దూరంగా ఉన్న ఇమేజ్ని ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని Mకి Lకి మధ్యలో వచ్చేలాగా చేస్తాం. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. ఏ ఇమేజ్? ఈ లెన్స్ వల్ల వచ్చిన ఇమేజ్. లెన్స్ వల్ల ఇమేజ్ ఫామ్ చేస్తుంది కదా. ఈ ఇమేజ్ మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది? Mకి Lకి మధ్యలో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ మన ఐ క్యాప్చర్ చేయగలదు. సో Mకి Lకి మధ్యలో ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని మన ఐ క్యాప్చర్ చేయగలదు. క్యాప్చర్ చేసి ఆ క్యాప్చర్ చేసిన ఇమేజ్ని రెటీనా మీద కన్వర్ట్ చేయగలదు. సో ఐలో ఉండే లెన్స్ ఏం చేస్తాయి? రెటీనా మీద కన్వర్ట్ చేస్తారు. సో ఈ మయోపియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బై కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తారు. సో ఆ ఐ సైట్ యొక్క డిఫెక్ట్ని కరెక్షన్ కోసం ఏ లెన్స్ని యూజ్ చేస్తారు? బై కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తారు. సో ఈ బై కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్ట్ని మనం ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర తీసుకున్నాం. ఇన్ఫినిటీ దగ్గర తీసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ మనం బైకాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది? బైకాన్కేవ్ లెన్స్ వల్ల ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యేలా అడ్జస్ట్ చేస్తాం? మనం M అండ్ L మధ్యలో ఫామ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకుంటాం. M అండ్ Lలో ఫామ్ అయ్యే ఐ లెన్సెస్ని మనం తీసుకుంటాం. ఈ లెన్స్ మనం ఆబ్జెక్ట్ అనేది ఇమేజ్ అనేది ఖచ్చితంగా M అండ్ L మధ్యలో ఫామ్ చేసే విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ తీసుకున్న తర్వాత ఏమవుతుంది? ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ మన ఐ లెన్స్కి ఆబ్జెక్ట్ కింద యాడ్ చేస్తుంది. సో ఈ పాయింట్ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వచ్చే లైట్ రేస్ ఏమవుతున్నాయి? మన ఐ యొక్క రెటీనా మీద క్యాప్చర్ అవుతున్నాయి. సో ఆ ఇమేజ్ని మన ఐ ఏం చేస్తుంది? క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పర్సన్స్ అందరికీ L డిస్టెన్స్ M డిస్టెన్స్ ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. సో పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. ఫార్ పాయింట్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. సో ఈ ఫార్ పాయింట్ని బేస్ చేసుకొని ఈ ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఫోకల్ లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఆబ్జెక్ట్ మనం ఎక్కడ తీసుకున్నాం? ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర తీసుకున్నాం. సో U -∞ తీసుకుంటాం. సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేయడం వల్ల ఏం చేస్తాం? మైనస్ వాల్యూస్ తీసుకుంటాం. సో V ఏంటి? -d. D అంటే ఏంటమ్మా? ఎంత డిస్టెన్స్ వరకు పర్సన్ క్లియర్గా చూడగలడో ఆ డిస్టెన్స్. M ఏమన్నా ఇక్కడ D తీసుకుంటాం. సో ఆ డిస్టెన్స్ని మనం D అనుకుంటాం. సో సపోజ్ 50 సెంటీమీటర్స్ వరకు చూడగలడు అంటే సో V ఏమవుతుంది? -50 సెంటీమీటర్స్. D అనేది మనం ఆ పర్సన్ యొక్క విజన్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నాం. సో అందుకే ఈ డిఫెక్ట్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ డిస్టెన్స్లో పెట్టి
టెస్ట్ చేసి అప్పుడు ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేసి ఆ లెన్స్ని మనకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మనకు ఆల్రెడీ ఫోకల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఫోకస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఉంది. 1/f = 1/v - 1/u. ఆల్రెడీ మనకి u వాల్యూ తెలుసు, ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాం, ఎక్కువ డిస్టెన్స్లో తీసుకుంటాం. v వాల్యూ ఖచ్చితంగా మనకి ఎక్కడ ఉండాలి, ఏ డిస్టెన్స్లో అయితే పర్సన్ క్లియర్గా చూడగలుగుతున్నాడో ఆ డిస్టెన్స్లో ఉండాలి. సో దాన్ని మనం -d అని తీసుకుంటాం. అంటే మనం ఇట్ సైడ్ నుంచి తీసుకుంటాం, ఆప్టిక్ సెంటర్ దగ్గర నుంచి తీసుకోవట్లేదు కదా, సో అందుకని మైనస్ వాల్యూస్ తీసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేస్తే -1/∞ ఏమవుతున్నాము, 1/∞ మీన్స్ 0. సో రిమైనింగ్ ఏం మిగిలింది, 1/f = 1/-b. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, f = -d అని రాసుకోవచ్చు కదా. సో ఫోకల్ లెంత్ ఏమవుతుంది, -d. ఈ d అనేది ఈచ్ పర్సన్ యొక్క ఫారెస్ట్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డిఫెక్ట్ వచ్చి హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా అంటే మనకి ఇప్పుడు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి కానీ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవు. దీన్ని మనం ఏమంటాం, ఫార్ సైటెడ్నెస్. అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తాయి క్లియర్గా కానీ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించవు. దీన్ని మనం ఫార్ సైటెడ్నెస్ అంటాం. సో ఏ పాయింట్ వరకు అయితే మనకి కనిపించవో, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవో ఆ పాయింట్ని హెచ్ అనుకుంటాం, నియరెస్ట్ పాయింట్ని హెచ్ అనుకుంటాం. ఈ నియర్ పాయింట్ హెచ్ కన్నా ముందున్న ఆబ్జెక్ట్స్ ఏవి కూడా కనిపించవు, అంటే ఎల్ కన్నా ముందున్నవి ఎవరో కనిపించవు. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ అనేది ఎల్ కాబట్టి దానికన్నా ముందున్న ఆబ్జెక్ట్స్ కనిపించవు. సో ఈ పర్టికులర్ డిఫెక్ట్ ఉన్న పర్సన్కి ఎల్ బియాండ్ ఎల్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా కనిపించవు. సో ఇక్కడ నుంచి వచ్చే లైట్ రేస్ అనేవి మనకి రెటీనా మీద ఫోకస్ అవ్వట్లేదు, సో రెటీనాని క్రాస్ చేసి ఫామ్ అవుతున్నాయి. సో హెచ్ వరకు మనకి కనిపించమన్నమాట. హెచ్ తర్వాత ఉంటే ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది, అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో హెచ్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చే లైట్ రేస్ అనేవి రెటీనా మీద కన్వర్జ్ అవుతున్నాయి. సో ఆ పాయింట్ అనేది మనకి కనిపిస్తుంది. అంతేగాని హెచ్ కన్నా ముందున్న లేదా ఎల్ కన్నా ముందున్నా కానీ ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ అనేవి మనకి మన ఐ అనేది క్యాప్చర్ చేయలేదు. ఈ డిఫెక్ట్ని మనం ఏమంటాం, హైపర్మెట్రోపియా అంటాం. డిఫెక్ట్ కరెక్షన్ కోసం మనం ఏ లెన్స్ యూజ్ చేస్తామంటే బైకాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తాం. ఈ ఐ యొక్క డిఫెక్ట్ని ఎలిమినేట్ చేయడానికి, కరెక్షన్ చేయడానికి మనం ఏ లెన్స్ని యూజ్ చేస్తామంటే బైకాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తాం. ఈ బైకాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది, ఇక్కడ నియర్గా ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది దూరంగా ఫామ్ అయ్యేలా చేస్తుంది. హెచ్ని క్రాస్ చేసి దూరంగా ఫామ్ అయ్యేలా చేస్తుంది. సో హెచ్ని క్రాస్ చేసి ఉంది కదా, హెచ్ కన్నా దూరంగానే ఉంది కదా, సో ఆబ్జెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఈ లెన్స్ యొక్క ఇమేజ్ మనకి ఐ లెన్స్ యొక్క ఆబ్జెక్ట్ కింద ఫామ్ అవుతుంది. ఇమేజ్ అనేది మన ఐ అనేది క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఎందుకు ఇమేజ్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది, హెచ్ని క్రాస్ చేసి హెచ్ కన్నా దూరంగా ఫామ్ అవుతుంది కాబట్టి మన ఐ ఏం చేస్తుంది, ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఇక్కడ మనం ఏ లెన్స్ని యూజ్ చేసుకుంటున్నాం, బైకాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తాం. అగైన్ ఈ బైకాన్వెక్స్ లెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, హెచ్ మీద డిపెండ్ అవుతుంది. సో నియర్ పాయింట్ ఎంత డిస్టెన్స్ వరకు వాళ్ళు చూడగలుగుతున్నారో, ఎంత డిస్టెన్స్ దాటితే వాళ్ళు చూడలేకపోతున్నారో దాన్ని బేస్ చేసుకొని ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని డిసైడ్ చేస్తారు. అగైన్ మళ్ళీ మనం సేమ్ ఫార్ములాలో యూజ్ చేస్తాం. సో ఇక్కడ u = -25 సెంటీమీటర్స్, v = -b తీసుకుంటాం. అంటే d అనే డిస్టెన్స్, అంటే హెచ్ దగ్గర నుంచి మన ఐ యొక్క లెన్స్ కున్న డిస్టెన్స్ని మనం స్మాల్ d కింద కన్సిడర్ చేసుకుంటే v = ఏమవుతుంది, -d అవుతుంది. సో ఈ పర్టికులర్ డిస్టెన్స్లో మన ఐ ఏం చేస్తున్నాము,
ఈ పర్టికులర్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మన ఐ చూడగలం. సో ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వాలి, డి డిస్టెన్స్ దగ్గర ఫామ్ అయితే మనకి ఐ ఏం చేస్తుంది, ఆ లైట్ రేస్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. సో దీన్ని మనకున్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/f = 1/b - 1/u. 1/b అంటే మైనస్ 1/b అంటే మైనస్ b. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డినామినేటర్ ఏమవుతుంది, రెండింటిని ప్రొడక్ట్ చేస్తుంది. 25 d. సో మైనస్ 25 ప్లస్ d. d మైనస్ 25/25d. సో ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది, d మైనస్ 25/25d. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ d వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ d వాల్యూ అనేది పర్టికులర్ పర్సన్కి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ పర్సన్ యొక్క నియర్ పాయింట్ ఏంటో తెలుసుకొని దాని నుంచి ఈ ఫోకల్ లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేసి ఆ పర్టికులర్ లెన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇది హైపర్ మెట్రోపియా. దీని యొక్క కరెక్షన్ కోసం ఏ లెన్స్ యూజ్ చేస్తాం మనం, బైకాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్బియోపియా, థర్డ్ ఐ డిఫెక్ట్. ఇది దేని వల్ల కాజ్ అవుతుందని చెప్పాం, జనరల్గా అందరిలోని కాజ్ అవుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ అందరిలోని కాజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే కొంతమంది పిల్లల్లో కూడా కాజ్ అవుతున్నాం. వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల కూడా ఈ డిఫెక్ట్ అనేది కాజ్ అవుతుంది. సో ఏజ్ పెరిగినా లేదంటే ఫుడ్ ఇష్యూస్ ఏమన్నా హెల్తీగా లేకపోయినా సరే ప్రెస్బియోపియా అనేది కాజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రెస్బియోపియా ఉన్న వాళ్ళు దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడలేరు. అంటే బ్లర్గా కనిపించడం, క్లియర్గా కనిపించకపోవడం, కలర్స్ కనిపించకపోవడం, ఇలాంటి ఐ డిఫెక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీని కరెక్షన్ కోసం ఏ లెన్స్ యూజ్ చేస్తారంటే కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ రెండు కలిపి ఉన్న లెన్స్ని యూజ్ చేస్తారు. రెండు ఫోకస్లు ఉండి కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ ఉన్న లెన్స్ని యూజ్ చేస్తారు. కొంచెం ఏజ్ ఎక్కువయ్యే వాళ్ళు పెద్ద పెద్ద భూతద్దాలు ఉన్న కళ్ళజోడు పెట్టుకుంటారు. కొంచెం మెత్తగా కనిపిస్తాయి అంటే అదేంటి, కాన్వెక్స్, కాన్కేవ్ రెండు ఉన్న లెన్స్ని యూజ్ చేస్తారు. సో ఈ 3 ఐ యొక్క డిఫెక్ట్స్: మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బియోపియా. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా పేపర్లో ఉంటుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 1కి 2 సార్లు చదువుకోండి. నెక్స్ట్ ఈ లెసన్ మీద టెస్ట్ ఉంటుంది అండ్ సిలబస్ మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా లెసన్ స్టార్టింగ్లో, ఆ సిలబస్ నుంచి వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రిజం అండ్ డిస్పర్షన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.